పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకు మద్దతు తెలిపిన తుడుం దెబ్బ జిల్లా నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏదైతే పంచాయతీ కార్మికులు డిమాండ్లు ఉన్నాయో వాళ్ల డిమాండ్లను ప్రభుత్వం స్పందించి నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేయాల్సి ఉంటుందని, కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవితకాల బీమా ఇన్సూరెన్స్ కల్పించాలని, కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమని తుడుం దెబ్బ జిల్లా నాయకులు తుమ్మల రవి డిమాండ్ చేశారు. కొనసాగుతున్నటువంటి మన గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం పంచాయతీ కార్మికుల ఐక్యత మల్టీపర్పస్ విధానాన్ని పెండింగ్ వేతనాలు ఆరోగ్య భద్రత వారందరికీ మన యూనియన్ తరఫున ఆదివాసీ నాయకులు సంబల్ రవి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాసం పాలయ్య గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం.